వాళ్ళకున్న ఈ రెండు పార్టీలు ఫ్రెండ్లీ పార్టీలు, బీఆర్ఎస్ కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కానీ ఫ్రెండ్లీ పార్టీలు. చంద్రబాబు నాయుడు హయాంలో అప్పుడు ఇప్పుడు నిత్య పోరాటమే. అంటే పోరాటం ఇన్ ద సెన్స్ అభిప్రాయ భేదాలు, నువ్వెంత అంటే నువ్వెంత, అటువైపు నుంచి తక్కువ కానీ మీ వైపు నుంచి అయితే చంద్రబాబు అట్లా ఉంటుంది. ఎందుకో తెలియదు, రాజకీయపరమైన వైరుధ్యమేమో, నేను దాని గురించి పెద్దగా ఇచ్చేయట్లా. కానీ జగన్మోహన్ రెడ్డి ఉన్నప్పుడు ఎప్పుడు కూడా ఒక్క వివాదం ఎందుకు రాలేదు? చంద్రబాబు నాయుడు ఉన్నప్పుడే బీఆర్ఎస్ పార్టీకి కానీ కేసీఆర్ గారికి కానీ వివాదాలు ఎందుకు వస్తున్నాయి? చంద్రబాబు శత్రువు ఎట్లయితున్నాడు, జగన్మోహన్ రెడ్డి మంచివాడు ఎట్లవుతున్నాడు? అయితే ఇప్పుడు పట్టాభి గారు ఏం చెప్పారంటే, ఇంతకుముందు శ్రీధర్ రెడ్డి గారు ఆంధ్రప్రదేశ్ వాళ్ళ మీద మాకేం వ్యతిరేకత లేదు, అందరూ బాగుండాలని కోరుకుంటున్నాం అంటున్నారు. కానీ కేసీఆర్ గారు అట్లా మాట్లాడారంటే, ఇప్పుడు మా పక్కింటోడు బాగుండాలని నేను కోరుకుంటాం, బాగుండాలని కోరుకుంటున్నాము, మంచోడని చెప్తున్నాం కాబట్టి ఆయన కారు 90 ముందు పెట్టి ఆ నల్ల పైపుకు 3 ఇంచుల పైపు తగిలించి కొత్త మోటార్ పెట్టి ఉన్నాయి గుంజకపోతానంటే వాళ్ళ చెత్త కూడా ఇటువైపు వేస్తానంటే నడవది. తెలంగాణ రాష్ట్రానికి ఇప్పుడు గోదావరి మీద చర్చ నడుస్తుంది కదా. ఒక ఎగ్జాంపుల్ చెప్తాను మీకు. నల్లమల సాగర్ని మేము వ్యతిరేకించినాం. రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం కోర్టుకు పోయి కూడా రిట్ పిటిషన్ చెల్లదు, సివిల్ సూట్ వేయాలనే ఆలోచన ఉండి కూడా రిట్ పిటిషన్ వేశారు, ఉద్దేశపూర్వకంగా విత్డ్రా చేసుకున్నారు. అవమానకరంగా చేయాల్సి వచ్చింది సీజీఐ చెప్తే. అభిషేక్ మను సింగ్ వంటి రోడ్డు సివిల్ సూట్ వేయాలని తెలియదు ఆయనకు. ఎవరికి పూలు పెడుతున్నారు? సో ఇట్స్ ఎ ప్రాపర్ అండర్స్టాండింగ్ బిట్వీన్ ది బోత్ గవర్నమెంట్స్. ఒక నిమిషం మిత్రమా, చెప్పరు కానీ నేను విన్న, నాకు అర్థమవుతుంది. చిన్న పిల్లలు ఎవరు లేరు, ఒక్క నిమిషం ఐ అండర్స్టాండ్ అండి. గోదావరి నీటిని కృష్ణా నదికి తరలించడం ద్వారా, కృష్ణా డెల్టా ఆయకట్టు స్థిరీకరించడం ద్వారా, అడిషనల్ వాటర్ ని మనం అవైలబిలిటీలోకి తీసుకురావడం ద్వారా మంచి జరుగుతుందా చెడు జరుగుతుందా సార్? ఒక నిమిషం అయితే నేనేమంటున్నా అంటే, వాళ్ళు సరే మంచి జరుగుతుందా లేదా రేవంత్ రెడ్డి ఉన్నాడు కదా ఇప్పుడు కదా, మేమే చెప్తున్నాము మంచి జరగాల్సిందే కానీ రైట్ఫుల్ సిస్టంలో తీసుకుపోండి, దానికి అప్రూవల్ లేదు అనే విషయాన్ని చెప్పినాం. దాన్నే కొట్లాడుతున్నాం. ఎందుకంటే అందరికీ తెలుసు నీటి విధానం సంబంధించి. మరి రేవంత్ రెడ్డి కనుక అప్రూవల్ చేసి ఉన్నాడు అని ఏదో ఒఫీషియల్గా చెప్పారు కదా. నేనేమంటున్నా అంటే, పోలవరం నల్లమల సాగర్ యొక్క వాటర్ విషయాన్ని అరేంజ్మెంట్ని ఒప్పుకునేది లేదని చెప్పినాం. ఇక్కడ ప్రభుత్వం మీద ఒత్తిడి వచ్చింది కానీ తెలివిగా రిట్ పిటిషన్ వేసినారు. ఎందుకంటే వాళ్ళకి తెలుసు కోర్టులో అది వాళ్ళు విత్డ్రా చేసుకోమని చెప్తారు, సివిల్ సూట్ ఏమంటారు. సివిల్ సూట్ వేసినప్పుడు సీజీఐ ఏం చెప్పాడు, జడ్జిలు ఏం చెప్తారో కూడా రేవంత్ రెడ్డి గారికి ముందే తెలుస్తుందా? నేను ఒకటి చెప్తున్నా కదా, మీకు తెలియదా? ఇప్పుడు మాకు కూడా తెలుసు, రిట్ పిటిషన్ వేసి అందుకే చెప్పినాం కదా. జడ్జిలు ఏం చెప్తారు మీకు ముందే తెలుసు. చాలా క్లియర్ అండి. వాటర్ డిస్ట్రిబ్యూషన్ సంబంధించి ఇంటర్స్టేట్ డిస్ప్యూట్ ఉన్నప్పుడు సివిల్ సూట్ ఏమని చెప్తారనేది బేసిక్ అండర్స్టాండింగ్. అభిషేక్ మను సింగ్ గవర్నమెంట్ కౌన్సిల్ తెలియదు అనుకుంటామా? అప్పుడు ఒక వ్యాఖ్య ఏం చేసినారు, కర్ణాటక మహారాష్ట్ర కూడా వింటామని చెప్పారు. దీనివల్ల మళ్ళీ ఈయన సివిల్ సూట్ వేసి వాళ్ళ అప్లికేషన్ తెచ్చుకునే లోపల ఒకటే పాయింట్, వాళ్ళు ప్రాజెక్ట్ కంప్లీట్ చేస్తారనే విషయం కూడా మేము చెప్పినాం. ఏం చెప్పినామంటే, మీరు ఒక ప్రాపర్ అండర్స్టాండింగ్ తోటి ఈ లీగల్ ప్రాసెస్ని డిలే చేసి తెలంగాణ ప్రయోజనాలకు విరుద్ధంగా ఆంధ్ర ప్రజలకు అనుకూలంగా పనిచేస్తున్నారని మేము చెప్పినాం. ఆ రోజు ఒకటేనండి, ఇక్కడ 45.72 ఆయన చెప్పారు కదా, సబ్మర్జెన్స్ ఆఫ్ భద్రాచలం అదర్ ఏరియాస్ అవుతాయనే విషయాన్ని సిడబ్ల్యూసీ తీసుకుపోతే సిడబ్ల్యూసీ కాదు అనలే, నేనే పెట్టిన సంతకము కాబట్టి ముచ్చట్లేదు తెలంగాణ చెప్తే అనలే, జాయింట్ సర్వే కోసము పంపించినారు. దట్ ఈజ్ అండర్ స్టడీ నౌ. 45.72లో మీరు ప్రాజెక్ట్ కంప్లీట్ చేస్తే, విఆర్ కంప్లీట్ చేస్తే సబ్మర్జెన్స్ ఇంపాక్ట్ భద్రాచలం అండ్ సరౌండింగ్ ఏరియాస్ ఎంత ఉంటుందనే విషయాన్ని. ఎందుకంటే 45లో ఆ గేట్స్ క్లోజ్ చేస్తే గోదావరి ఏదైతే ఫ్లడ్ డిశ్చార్జ్ కావాలో ఇక్కడ నుంచి దట్ గెట్స్ స్లోడ్. సరే, అది ఓవర్ కేస్ కానీ అది అయిపోయింది కదా, వినాలి. అదే పాయింట్ ఇక్కడ. పాయింట్ అది ఎందుకు మాట్లాడిండు కేసీఆర్ అనే విషయాన్ని. అకాడమిక్ డిబేట్ యాక్చువల్లీ. అకాడమిక్ కాదు, కేసీఆర్ ఎందుకు మాట్లాడిండు. నో కేసీఆర్ గారు ఎందుకు మాట్లాడాడు అని మాట్లాడారు అని నేనే చెప్పా కదా మాట. అవును, నేనే చెప్పా కదా. మరి సీఎం గా బాధ్యత గల ముఖ్యమంత్రి కదా, బాధ్యత గల ముఖ్యమంత్రి. ఇంకోటి కాకపోతే నేను అనేది ఏంటి, తెలంగాణ రాష్ట్రం యొక్క ముఖ్యమంత్రిగా ఈ రాష్ట్రానికి అది మంచి అనుకున్నాడు, ఆయన అడిగాడు, నేను ఒప్పుకోమన్నాడు. ఆయన ఒప్పుకోవడం కాదు. అరే మరి మాట్లాడలేదు మీరు. జగన్మోహన్ రెడ్డి తరపు కూడా మీరే ఫ్రెండ్ అన్నప్పుడు నేనేమంటున్నా, బరాబర్ మాడతా. ఎందుకు మాడతా అంటే
జగన్మోహన్ రెడ్డి ఒప్పుకుంటే ఏపీకి నేను ఒక విషయం అండి సార్, మీరు అడ్డుకట్ట మీ ఇంటి ముందు వేసిన మూలన మా ఇంటి దగ్గర నీళ్ళు అవుతున్నాయంటే మీరు సర్లేంటే చూస్తావు సార్ అంటే ఓకే అంటే ముఖ్యమంత్రిగా మాట్లాడొద్దా జగన్మోహన్ రెడ్డి? మాట్లాడొచ్చు. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి ఉంటే అంతర్జాతీయ ఏపీ ప్రజల న్యాయంగా మాట్లాడతారు అట్లా. నేను కాదనట్లేదు He was elected ఏపీ chief ప్రజల minister of తరపున Andhra Pradesh. కాకుండా ఏపీ ప్రజల తరపున కాకుండా కేసీఆర్ మరి అదే రాయలసీమ ప్రాజెక్టు గురించి మేము జగన్మోహన్ రెడ్డి తిట్టాం కదా. నేను అనేది ఏపీ ప్రజల తరపున కాకుండా కేసీఆర్ గారి కోసం జగన్మోహన్ అది రెడ్డి మీరు మాట్లాడొచ్చు. trying to పాయింట్ నెంబర్ picturize it అండి అది. నా పాయింట్ అసలు నా మీరు బేసిక్ చిత్రీకరించే క్వశ్చన్ ప్రయత్నం వదిలేశారు. మీరు- నా బేసిక్ క్వశ్చన్ నుంచి మీరు డివేట్ అవుతున్నారు. ఏం అవట్లేదు ఇప్పుడు చెప్పండి. ఒకే నేను చెప్తా. రాజకీయ పార్టీ అనుకోండి, right. ఒకే సిద్ధాంతం ఉంటుంది. అవును ఒకే రాజకీయ పార్టీ 3-4 రాష్ట్రాల్లో ఉన్నా కూడా వాళ్ళ మూల సిద్ధాంతం దానికి ఉంటుంది. కట్టుబడి ఉంటారు. అవును ఇక్కడ రెండు వేరు పార్టీలు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కానీ బీఆర్ఎస్ కానీ, మీ రెండు ఫ్రెండ్లీ పార్టీలు, మిత్ర పార్టీలు, నో డౌట్. మీరు అవునన్నా కాదన్నా ఊరుకునే లేదు. అందుకే ఏమనట్లేదండి. అందుకే Be happy for అనేది it. కూడా లేదు. కానీ Be happy for it. పాయింట్ ఏంటంటే మీ రెండు పార్టీలు ఒకటే అయినప్పుడు, మిత్ర పార్టీలే అయినప్పుడు, మీ పార్టీ ఏమో రేవంత్ రెడ్డి చంద్రబాబు కోసం ఏపీకి తెలంగాణ ప్రయోజనాలని తాకట్టు పెట్టాడు అని మీరు అంటారు. నిన్న కనపడింది. బా, మీరు అంటున్న మాట చెప్తున్నాను సార్. అవును మీ మీడియాలో కానీ మీ నాయకుల స్టేట్మెంట్స్ కానీ. ఎస్ ఫ్యాక్ట్. అదే మీ మిత్రుడు అటువైపు నుంచి ఏమంటాడు, రేవంత్ రెడ్డి మీద ప్రేమతో చంద్రబాబు నాయుడు ఏపీ ప్రయోజనాలను తెలంగాణకు తాకట్టు పెట్టాడు అంటాడు. మీరు కరెక్టా, మీ మిత్రుడు కరెక్టా? ఈ రెండు క్లాష్ అయిన ప్రయోజనాలు ఎక్కడ క్లాష్ అయినాయి? మెరుపులు ఉరుములు రావట్లేదు. నేనేమంటున్నా అంటే ఐ విల్ కన్ఫైన్ అంటే ఇద్దరు కలిసి చాలా తెలివిగా చంద్రబాబు నాయుడిని రేవంత్ రెడ్డిని కాదండి వేస్తున్నారు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు వేయాలని ట్రై చేస్తున్నారు. ఆఫ్ కోర్స్ జగదీష్ గారు 1 మినిట్. ఇప్పుడు ఏపీలో చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం ఉంది. ఆఫ్ కోర్స్ వాళ్ళ ప్రభుత్వమే బనకచెర్ల, నల్లమల సాగర్ అని వివిధ అంశాలు తీసుకొస్తా ఆఫ్ ఉన్నారు. కోర్స్ మేము అబ్జెక్షన్ చెప్పినాము, చెప్తూనే వాళ్ళకి పెన్ను పేపర్ కూడా పట్టుకోవాలి. మాటలోనే ఉంది అది. డిపిఆర్ అయిపోయింది, నేను చెప్తాది కూడా. తర్వాత అప్పుడు విషయాన్ని కూడా డిపిఆర్ అయింది. చిన్న అడ్డు వస్తున్నాం మీ మాటకి. ఏది డిపిఆర్ అయింది? మీకు బనకచెర్ల డిపిఆర్ ను కేంద్రం తిప్పి పంపించింది ఫర్ వన్ సింపుల్ పంపలే, వీళ్ళే డ్రాప్ అయ్యారు. ఆ విషయం తెలుసుకోండి. నో 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 ఐఎమ్ టెల్లింగ్ ఎన్వైరన్మెంటల్ క్లియరెన్స్ లేనందున ఎన్వైరన్మెంటల్ క్లియరెన్స్ లేకుండా ముందు కూడా ఎన్విరాన్మెంటల్ క్లియరెన్స్ కాదు, బనకచెర్ల వైలేట్ అవ్వడం లేదు, చాలా కాస్ట్లీ అవుతోంది అని మళ్ళీ వీళ్ళే మాట్లాడుకొని తక్కువలో ఏది చేయగలమంటే అప్పుడు నల్లమల సాగర్ ప్రపోజల్ వచ్చింది, విచ్ ఈస్ అండర్ డిస్కషన్. నాట్ పేపర్ పెన్ను కూడా పేపర్ కూడా పట్టుకొని ఏదున్నా అంతే కదా సార్. ఇప్పుడు టెండర్లు అయిపోయినా లేదా నల్లమల సాగర్? మచ్చడు అబౌట్ నథింగ్ లా ఉంది. ఓకే రైట్, ఎనీవే నల్లమల సాగర్ టెండర్ అయింది కదా. సరే నేను తర్వాత మాడతా. నేనేమంటున్నా బేసికల్లీ ఆ రోజు ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు కాబట్టి ఆయన రిక్వెస్ట్ చేసినాము. ఏది ఆ సబ్మర్జెన్స్ కోసము ఎత్తు గురించి ఆయన సానుకూలం ఒప్పుకోవడం ఏంది? ఆయన ఏం చేయగలుగుతాడు? అది ఆయన అంత ఒప్పుకున్న తర్వాత కుదరదు. అది ఆయన ఏం చేయగలుగుతాడు? ఈ సపోజ్ అదే ప్లేస్ లో కేసీఆర్ గారు ఒప్పుకుంటాడా? నేనేమంటున్నా పరిశీలిస్తామని చెప్పడం పరిశీలిస్తామని, లేకపోతే కేంద్రం అని అంటే కేంద్రం అవునా సంపత్ గారు? నేనేం వైఎస్ఆర్సీపీ అధికార ప్రతినిధి కాదు. మీరు కాదు, కానీ నేనేం చెప్తున్నానంటే బానిసత్వం అలాంటిది లేదా